మీకు ఈ ట్రిక్ తెలుసా? 0.9 బార్‌ని ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్‌గా 1 అని యేసుకుంటాం కదా! అలా ఎందుకేసుకుంటాం? నేను ఈ షార్ట్‌లో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్‌లో మనం x ఈక్వల్స్ టు 0.9 బార్ అంటే 0.999 అండ్ సో ఆన్ అని తీసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్‌లో x ఈక్వల్స్ టు 0.9 బార్‌ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, దాని నెక్స్ట్ స్టెప్‌లో xని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. అప్పుడు 10 ఇంటూ x ఈక్వల్స్ టు 10 ఇంటూ 0.999 అండ్ సో ఆన్. ఇప్పుడు దాని నుంచి 10x ఈక్వల్స్ టు 10తో 0.99 అండ్ సో ఆన్ మల్టిప్లై చేస్తే ఒక స్టెప్ ముందుకెళ్తుంది కదా 9తో మల్టిప్లై చేస్తే. సో 9.999 అండ్ సో ఆన్ అవుతుంది. ఎవరైనా ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ మొత్తం ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలంటే 2 - 1 చేయాలి. ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1 తీసేయాలి. 10x - x ఈక్వల్స్ టు 9.999 అండ్ సో ఆన్ మైనస్ 0.999 అండ్ సో ఆన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అప్లై చేస్తే 10x - x ఈక్వల్స్ టు 9x అవుతుంది. అలాగే 9.999 అండ్ సో ఆన్ మైనస్ 0.999 అండ్ సో ఆన్. ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే 9.000 సంథింగ్ వస్తుంది. దెన్ 9x ఈక్వల్స్ టు 9 అవుతుంది. 9x ఈక్వల్స్ టు 9 అంటే 9 ఇటు నుంచి అటు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి x ఈక్వల్స్ టు 9/9 అవుతుంది. x ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇదే సొల్యూషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది ప్రతి దానికి వర్క్ అవ్వదండి. జస్ట్ 0.9 బార్‌కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకే డెసిమల్‌కి వర్క్ అవ్వదు. కావాలంటే మీరు చెక్ చేసి ట్రై చేయొచ్చు.